श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯೊಳು ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು పరమ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధి యందు వెనుకటి పాఠమునందు పృథివ్యాగ్ని గురించి చెప్పుకున్నాం. పృథివ్యాగ్ని యందు ఏ విధంగా జ్ఞానానుసంధానంగా హోమము చేయాలి అని, ధరణి ఎంబుది అగ్ని అని. ఈరోజు పురుషాగ్ని, పురుషాగ్ని యందు ఏ విధంగా యజ్ఞానుసంధానం చేయాలి అని చెబుతున్నారు. పురుష శిఖి వాక్సమిధೆ ಧೂಮವು ಕರಣವು ಅರ್ಚಿಯು ಜಿಹ್ವೆ ಶ್ರೋತ್ರಗಳೆರಡು ಕಿವಿ ಕಿಡಿಗಳು ಲೋಚನಗಳಂಗಾರವೆನಿಸುವುವು ನಿರುತ ಭುಂಜಿಸುವನ್ನ ಯದುಕುಲವರನಿಗೆ ಅವದಾನಗಳು ಎಂದು ಈ ಪರಿಸಮರ್ಪಣೆ ಗಯ್ಯೆ ಕೈಕೊಂಡನು ದಿನದಿ ಪೊರೆವ. ಪದಚ್ಛೇದಮು. ಪುರುಷ ಶಿಖಿ ವಾಕ್ ಸಮಿಧೆ, ವಾಕ್ಕು ಸಮಿಧೆ, ವಾಕ್ ಸಮಿಧೆ. ಧೂಮವು ಕರಣವರ್ಚಿಯು, ಧೂಮವು ಕರಣವು ಅರ್ಚಿಯು. ಧೂಮವು ಕರಣವು, ಅರ್ಚಿಯು ಜಿಹ್ವೆ. ಶ್ರೋತ್ರಗಳೆರಡು, ಶ್ರೋತ್ರಗಳು ಎರಡು, ಶ್ರೋತ್ರಗಳೆರಡು ಕಿಡಿಗಳು. ಲೋಚನಗಳ ಅಂಗಾರವು, ಲೋಚನಗಳು ಅಂಗಾರವು ಎನಿಸುವುವು. ನಿರುತ ಭುಂಜಿಸುವನ್ನ, ಭುಂಜಿಸುವ ಅನ್ನ, ಭುಂಜಿಸುವನ್ನ. ಯದುಕುಲವರನಿಗೆ ಅವದಾನಗಳು, ಯದುಕುಲವರನಿಗೆ ಅವದಾನಗಳು, ಯದುಕುಲವರನಿಗೆ ಅವದಾನಗಳು ಎಂದೀ ಪರಿ, ಎಂದು ಈ ಪರಿ, ಎಂದೀ ಪರಿ ಸಮರ್ಪಣೆಗಯ್ಯೆ ಕೈಕೊಂಡ ಅನುದಿನದಿ ಪೊರೆವ. ಇಕ ಪ್ರತಿಪದಾರ್ಥವು. ಪುರುಷ, ಪುರುಷನು ತಂಡ್ರಿ. ಶಿಖಿ ಅಗ್ನಿ, ವಾಕ್ ವಾಗೀಂದ್ರಿಯವೇ ಸಮಿಧೆ ಕಾಷ್ಟಮು ಸಮಿತ್ತು. ಕರಣ నాలుక, చెవి, ముక్కు, వాగింద్రియము
వీటిని వదలి, ఈ ఇంద్రియములు వదలి మిగిలిన ఇంద్రియములు ధూమవు పొగ, ఇక జిహ్వే నాలుక అర్చియు, ఆ యజ్ఞమునందు మండేటటువంటి ఉజ్వలంగా వెలిగేటటువంటి అగ్నిజ్వాల, శ్రోత్రగళరడు రెండు చెవులు, కిడిగడు, కిడిగడు అంటే ఆ నిప్పు కణికలు, లోచనగడు రెండు కన్నులు, అంగార వెనిసువు నిప్పులుగా అనుసంధానం చేయాలి. నిరుత ప్రతినిత్యము భుంజిసువ మనము తినేటటువంటి ఆహార రూపమైనటువంటి అన్నము యదుకుల వరనిగే, యదుకుల శ్రేష్ఠుడైనటువంటి కృష్ణరూపి భగవంతునికి అవదానగడు సమర్పించేటటువంటి ఆహుతులుగా ఎందు ఈ విధంగా అనుసంధానపూర్వకంగా అర్పణగయ్యే మనము భగవంతునికి సమర్పించినప్పుడు ఈ పురుషాగ్ని యందు హోమత్వేన భగవంతునికి సమర్పిస్తే కైకొండు ఆ ఆహుతిని స్వీకరించి భగవంతుడు అనుదినది ప్రతిదినము పొరవ సంరక్షిస్తాడు అని చెప్తున్నారు. ఇక తాత్పర్యము, ఈ పురుషాగ్ని యందు పురుషుడు తండ్రి అగ్ని అయితే, వాగింద్రియము సమిత్తైతే, నాలుక, చెవి, కన్నులు, వాక్కు ఈ ఇంద్రియములు వదిలి మిగిలిన ఇంద్రియాలు పొగ అయితే, ఈ 4 ఇంద్రియములు ఏవి అనంటే, నాలుక అగ్నిజ్వాల, 2 చెవులు అగ్ని కణికలు, నిప్పు కణికలు, 2 కన్నులు నిప్పు. ఈ విధంగా ప్రతినిత్యము మనము భుజించేటటువంటి అన్నమే ఆ యదుకుల శ్రేష్ఠుడైనటువంటి కృష్ణునికి ఈ పురుషాగ్ని యందు సమర్పించేటటువంటి ఆహుతులుగా ఈ విధంగా భగవంతునికి మనము సమర్పించినప్పుడు అనుసంధానపూర్వకంగా వాటిని భగవంతుడు స్వీకరించి ప్రతినిత్యము మనలను రక్షిస్తాడు అని చెబుతున్నారు. ఈ పద్యానికి ప్రమాణము ఏది అని అంటే మనకు ఛాందోగ్యోపనిషత్తే. ఆ ప్రమాణంలో ఏమి చెప్పబడింది దానిని యథావత్తుగా జగన్నాథదాసుల వారు ఇక్కడ మనకు అనువదించి ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఆ ప్రమాణవాక్యం ఇలా ఉన్నది: ఓం పురుషో వావా గౌతమాగ్నిస్తస్య వాగేవ సమిధో ప్రాణో ధూమః జిహ్వార్చిః చక్షురంగారః శ్రోత్ర విష్పులింగాః తస్మిన్ తస్మిన్ అగ్నౌ దేవాః అన్నం జుహ్వతి తస్య ఆహుతేః రేతః సంభవతి అని చెప్తున్నారు. ఇక విశేష వివరణ చెప్పుకుంటూ మనం వస్తే, పురుత్వాత్ పూర్ణత్వాత్ పురుషనామా అని చెప్తున్నారు. అనంతుడు తర్వాత పూర్ణుడు కావటం చేత భగవంతునికి పురుష అని పేరు. ఆ పురుషుని యందు భగవంతుడు ప్రద్యుమ్న రూపిగా ఉంటాడు. ఈ పురుషాగ్ని యందు ముఖ్య భగవద్రూపం ఏది అంటే ప్రద్యుమ్న రూపం. అంటే తల్లిదండ్రుల సమాగమములో పురుషుడు అగ్ని, పురుషాగ్ని. ఆ పురుషుని యందు ఉన్నటువంటి ఈ పురుషాగ్ని యందు హోమమునకు ముఖ్య భగవద్రూపం ఏది అంటే ప్రద్యుమ్న రూపము. తస్య పుంగతస్య ప్రద్యుమ్నస్య వక్తృత్వాద్వాగ్ నామవాచి స్థితః ప్రద్యుమ్న నారాయణాత్మ సమితు అనేటటువంటి ప్రమాణము ప్రకారము మాటలాడటం చేత వాక్ అని భగవంతునికి పేరు. ఆ పురుషనామక భగవంతుడు ప్రద్యుమ్న రూపి అగ్నికి
అంటే పురుషుని యందు భగవంతుడు ప్రద్యుమ్న రూపిగా ముఖ్య భగవంతు రూపంగా ఉండి అక్కడ ఉన్నటువంటి వాక్కు కాష్టమైతే ఆ వాక్కు యందు ప్రద్యుమ్న నారాయణ రూపి భగవంతుడు పురుషాగ్ని యందు హోమించతగ్గ కాష్టరూపిగా కాష్టశబ్దవాచ్యుడై ఉన్నాడు. ఇక చలిస్తూ ఉంటుంది. ఆ చలించటము ప్రాణనామకుడై ఆ ప్రాణస్థ భగవద్రూపము ప్రద్యుమ్న వాసుదేవ భగవద్రూపమే పొగ. అగ్ని యందు పొగ ఏది అనంటే ప్రద్యుమ్న వాసుదేవ స్వరూపం. నేను తర్వాత విహంగ వీక్షణంలో వాయురూపములు భగవద్రూపములు అధిష్టానములన్నీ ఒకసారి మీకు విహంగ వీక్షణంలో చెబుతాను. అప్పుడు మీకు స్పష్టత వస్తుంది. ఇక హూయతే ఆద్యతే అశనేతి జిహ్వానామా జిహ్వాగత ప్రద్యుమ్న సంకర్షణాత్మా అర్చి. ఈ హోమము చేయాలి. ఆ హోమము చేస్తూ ఉన్నప్పుడు దానిని స్వీకరించేటటువంటి వాడు ఎవరయ్యా అంటే జిహ్వనామక భగవంతుడు. ఈ పురుషుని యందు నాలుక యందున్నటువంటి ప్రద్యుమ్న సంకర్షణ రూపమే ఆ అగ్ని యందు పైకి ఎగిసిపడేటటువంటి జ్వాలగా అనుసంధానం చేయాలి. చష్టే పశ్యతి సర్వమితి చక్షుర్నామా చక్షుస్థ ప్రద్యుమ్నాత్మా అంగారాహ అని. కండ్లతో చూడటం చేత భగవంతునికి చక్షుస్ అని పేరు. కన్నులలో ఉండేటటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుడే నిప్పుగా అని పేరు. కాబట్టి అక్కడ ప్రద్యుమ్న రూపి భగవద్రూపాన్ని ఆ నిప్పు పురుషాగ్ని యందున్నటువంటి నిప్పునందు అనుసంధానం చేయాలి. ఇక వినటం చేత శ్రోత్ర అని భగవంతునికి పేరు. చెవులలో ఉండేటటువంటి భగవద్రూపము ప్రద్యుమ్న అనిరుద్ధ రూపము, ప్రద్యుమ్నానిరుద్ధ రూపము. అదియే ఆ పురుషాగ్ని యందున్నటువంటి నిప్పు కణికలుగా మనము అనుసంధానం చేయాలి. ఈ విధంగా మనము ప్రద్యుమ్న రూపి భగవంతుణ్ణి, తరువాత ప్రద్యుమ్న నారాయణుడు, ప్రద్యుమ్న వాసుదేవ, ప్రద్యుమ్న సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ, ఈ విధంగా 6 రూపాలను మనము ధ్యానం చేయాలి పురుషాగ్ని యందు అని చెబుతూ ఆ ఉపనిషద్వాక్యం యొక్క అర్థాన్నే జగన్నాథదాసుల వారు ఇక్కడ మనకు స్పష్టంగా వివరించినారు అని చెబుతూ విహంగ వీక్షణాన్ని చూస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది. పురుషాగ్ని తండ్రి, అక్కడ అది అధిష్టానము అగ్ని. అక్కడ ఉన్నటువంటి పురుషుడనేటటువంటి అగ్నియందు ఉండేటటువంటి భగవద్రూపము ప్రద్యుమ్నుడు. అక్కడ ఉండేటటువంటి పంచప్రాణములలో ఉదానవాయువు అక్కడ ఉంటారు. తరువాత పురుషాని భగవంతుడు ఎందుకు పిలువబడతాడు అనంటే అనంతుడు, తర్వాత పూర్ణుడు కాబట్టి పురుష శబ్దవాచ్యుడు భగవంతుడు. ఇక అంగము వాగింద్రియము, అధిష్టానము సమిత్తు. అక్కడ ఉండేటటువంటి భగవద్రూపము ప్రద్యుమ్న నారాయణ భగవద్రూపము. వాయురూపము ఉదానాఖ్య ప్రాణరూపము. వాక్శక్తి ప్రదుడు కాబట్టి భగవంతుడు వాక్శబ్దవాచ్యుడు. ఇక అంగములు కరణములు ఇంద్రియములు. అధిష్టానము ధూమము పొగ. భగవద్రూపము ప్రద్యుమ్న వాసుదేవ భగవద్రూపము. వాయురూపము ఉదాన అపాన వాయురూపము. చేష్టాప్రవర్తకుడు కాబట్టి భగవంతుడికి ప్రాణ అంటే కరణశబ్దవాచ్యుడు, ప్రాణశబ్దవాచ్యుడు. ఇక అంగము జిహ్వ. అక్కడ అధిష్టానము నిప్పు, అర్చి జ్వాల.
ప్రద్యుమ్న సంకర్షణ భగవద్రూపము, వాయురూపము ఉదాన వ్యాన రూపము. హోమధారకుడు అన్నింటినీ భక్షించేవాడు కాబట్టి భగవంతుడు జిహ్వ శబ్దవాచ్యుడు. అంగము 2 కన్నులు, అక్కడ అధిష్టానము నిప్పు. భగవద్రూపము ప్రద్యుమ్న భగవద్రూపము, వాయురూపము ఉదాన రూపము. దర్శన శక్తి ప్రదుడు కాబట్టి భగవంతుడు చక్షుశబ్దవాచ్యుడు. 2 చెవులు, నిప్పు కణికలు అధిష్టానము. ప్రద్యుమ్న అనిరుద్ధ భగవద్రూపము, వాయురూపము ఉదాన సమాన వాయురూపము. అన్నింటినీ వినేటటువంటి వాడు కాబట్టి భగవంతుడు శ్రోత్ర శబ్దవాచ్యుడు. ఈ విధంగా పురుషాగ్ని యందు అనుసంధానం చేస్తూ హోమము చేసి, ఈ జ్ఞానానుసంధాన పూర్వకంగా హోమం చేసి తరువాత ప్రతినిత్యము ఈ పురుషుడు భుజించేటటువంటి అన్నమే, అది ఏదైనా కానీ, అన్నం అంటే అత్తి ఇతి అన్నహ అని తినేటటువంటిది కాబట్టి, అన్నము అంటే బియ్యముతో చేసినటువంటి అన్నమే, వరి అన్నమే కాదు, తినేటటువంటిది చపాతీ ఏదైనా కానీ ఆ భుజించేటటువంటి అన్నమే యదుకుల వరనిగే, యదుకుల శ్రేష్ఠుడైనటువంటి కృష్ణునికి ఆహుతులు అని మనము అనుసంధానపూర్వకంగా సమర్పిస్తే భగవంతుడు దానిని స్వీకరించి మనలను ప్రతినిత్యము సంరక్షిస్తాడు అని మనకు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుణ్ణి పురుషాగ్ని యందు ఈ విధంగా హోమము చేయాలి అని చెప్పిన చోట ముగిస్తూ రేపు 6వ పద్యము యోషాగ్ని, స్త్రీ అగ్ని అనేటటువంటి యజ్ఞ విషయాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.